అందరికీ నమస్కారం. లక్ష్మి గారు సృష్టించిన వీడియో ప్రకంపనలు సృష్టిస్తుంది. సంక్రాంతి అంటే కమ్మవారి పండుగ అని మొదట్లో చెప్పి తర్వాత నాలుక ఖర్చుకొని కమ్మ పండగ అని నేను చెప్పలేదు, కమ్మవారి పండగ అని నేను చెప్పలేదు. కమ్మ రైతుల పండగ, రైతు కమ్మల పండగ అని నేను చెప్పాను. ఎందుకంటే పంటలు పండించేది రైతులు, ఎక్కువగా రైతులంతా కమ్మవారే అన్నట్లు ఆవిడ చెప్పారు. సరే, కవర్ డ్రైవ్ అన్నా కరెక్ట్గా ఆడతారు, తర్వాత వివరణ సరిగా ఇస్తారంటే ఆ వివరణ మరింత వివాదాస్పదమైంది. సో కమ్మవారిది అయిపోయింది, ఇప్పుడు కాపులది. నేను అంటే కాపులది అవునా కాదా, పండగ వాళ్ళదా వీళ్ళదా కాదా కంటే కూడా నాకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉందండి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో 99 టీవీకి సంబంధించిన ఒక యాంకరు ఇప్పుడు అసలు కమ్మవారిది ఎలా ఈ పండగ అంటారని చెప్పేసి ఆయన కాపుల సైడ్ ఆఫ్ వర్షన్ చెప్తున్నాడు. ఒకసారి వినండి. పంట అంటే కాపు, పంట సమృద్ధిగా పండాలంటే కాపు కాయాలి, కాపు కాసేవాడే కాపు. కాపు లేకుంటే పంట లేదు, పండగ లేదు. కానీ ఎప్పుడు సంక్రాంతిని తమ పండుగగా కాపులు చెప్పుకోలేదు. కాపులు అంటే త్యాగానికి పర్యాయపదం. కాపులు ఎప్పుడు వేరే కులాల వారికి సహాయం చేయడానికి చూస్తారు, అన్ని కులాలను కలుపుకుపోతారు. సొంతంగా భూమి లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కౌలుకు పొలం తీసుకుని వ్యవసాయం చేస్తారు. పంట నష్టపోయినా, దిగుబడి రాకపోయినా, పస్తులుండైనా సరే కౌలు చెల్లిస్తూ ఉంటారు. కానీ మోసం మాత్రం చేయరు. కాపు అంటే ఒక విశ్వాసం, కాపు అంటే ఒక భరోసా, కాపు అంటేనే త్యాగం. అలాంటి కాపులు తమకు కలిగిన దాంట్లో కొంతైనా లేని వారికి సహాయం చేయాలని చూస్తారు. నాటి శ్రీకృష్ణ దేవరాయల వారి నుంచి నేటి చిరంజీవి గారి వరకు అనేక మంది సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఉన్నారు. 100 ఎకరాలని మానవతా దృక్పథంతో పేదవారికి పంచిన చరిత్ర కాపులది. శ్రీకృష్ణ దేవరాయల వారిని ఆదర్శంగా తీసుకుని అనేక దేవాలయాలను నిర్మించిన చరిత్ర కాపులది. ధూప దీప కైంకర్యాల కోసం 100 ఎకరాలని విరాళంగా ఇచ్చిన చరిత్ర కాపులది. కానీ ఏ కాపు కూడా మరో కులం వారి దగ్గర భూమిని యాచించలేదు, తీసుకోలేదు. ఎంత సంపాదించినా, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం కాపుల లక్షణం. కానీ కాపులు ఎప్పుడు తామే గొప్ప అని చెప్పుకోరు. కాపులకు కులాభిమానం ఉంటుందే తప్ప కుల పిచ్చి ఉండదు. కాపు అంటేనే త్యాగం, కాపు అంటేనే కాపు కాసే శక్తి, వ్యక్తి. కాపు అంటేనే ఒక శక్తి. కాపు కాసేవాడి త్యాగంతోనే సంక్రాంతి పండుగ వచ్చింది. కాపు లేకపోతే సంక్రాంతే లేదు. కానీ సంక్రాంతి కాపుల పండుగ కాదు. వాస్తవానికి సంక్రాంతి ఏ ఒక్క కులానికి సంబంధించిన పండుగ కాదు. సంక్రాంతి అందరి పండుగ, అన్ని కులాల పండుగ. కానీ ఒక కులానికి సంక్రాంతినో మరో పండుగనో ఆ కుల పండుగగా ఆపాదించడం పరమ మూర్ఖత్వం. ఈయన చాలా తెలివిగా వ్యాఖ్యానం చేశాడు. ఒకటి మాత్రం కరెక్ట్, కాపు లేకపోతే సంక్రాంతి లేదు అంటే మళ్ళా క్యాస్ట్ కాపు కాదండి. కాపు అంటే పైరు. ఈ సంవత్సరం కాపు బాగా వచ్చింది అంటే పైరు. కాపు లేకపోతే సంక్రాంతి లేదు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే కాపు ఆర్ పంట, ఆ పంట మన ఇంటికి వస్తుంది కాబట్టి మనం పండగ చేసుకుందాం అని చెప్పేసి ఇది స్టార్ట్ అయింది. ఏది సంక్రాంతి పండుగ. ఎవరు మొదలు పెట్టారు మనకు తెలియదులేండి. ఆ మొదలు పెట్టినప్పుడు ఈ క్యాస్ట్లు ఉన్నాయో లేదో కూడా తెలీదు, అది వేరే విషయము. కానీ మధ్యలో చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చాడు నాకు తెలీదు. అంటే ఎవరికి తోచిన విధంగా సందు దొరికితే తకిట తకదిమి. నాకు ఒక అన్న మెసేజ్ పెడితే, అన్న ఇంకా రెడ్ లోకరు ఏం పాపం చేసినారంటే, ఎంతబ్బా ఇప్పుడు నువ్వు కూడా చెప్పేసి, ఇప్పుడు వేమన గారు సంక్రాంతి టైంలో పుట్టినారు, వేమన రెడ్డి. సో సంక్రాంతి రెడ్ల పండుగని నువ్వు కూడా స్టార్ట్ చేసి ఏం పోద్దు అన్నాడు. వద్దులేనన్నా బాగుండదు. ఇంకో స్టేట్మెంట్ కూడా చెప్పు, రెడ్లకు ఏ పండుగను ఆపాదించలేము అంటే. ఏ అన్న అంటే, ఆయన రెడ్డి కాదు, ఆయనే చెప్తున్నాడు. ఏ అన్న అంటే, వడ్లలో రకాలు రెడ్లలో రకాలు మనము కౌంట్ చేయలేమంట. సో రెడ్లకు ఏ పండుగను ఆపాదించలేమబ్బా, ఏదోటి కావాలంటే వేమారెడ్డి చెప్పుకో నువ్వు అన్నాడు. నాకు అంత తుత్తర లేదన్న, నాకేం అవసరం లేదని చెప్పా. కానీ ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసినట్లు గుర్తు. ఇప్పుడు నా కాస్ట్ సర్టిఫికెట్లో నాకు కాపు అని ఉంటుంది. రాయలసీమలో చాలా వరకు రెడ్లు అంటే కాపు. రెడ్డి ఈజ్ అ టైటిల్, రెడ్డి ఈజ్ నాట్ ఎ కాస్ట్. ఇప్పుడు చౌదరి అనేది కూడా, చౌదరి ఈజ్ నాట్ అ కాస్ట్, ఇట్ జస్ట్ అ టైటిల్. అది కమ్మవారికి ఎవరు అది ఆపాదించారు అంతే, చౌదరి అని. అది చౌదరి అనేది యాక్చువల్లీ ఇట్ డజంట్ బిలాంగ్ టు కమ్మ కాస్ట్ అట్ ఆల్. ఇప్పుడు రెడ్డి కూడా అదొక టైటిల్, అది క్యాస్ట్ కాదు. కాలక్రమేణా అది క్యాస్ట్ ఎందుకని నాకు తెలియదు. కానీ ఇప్పుడు నా సర్టిఫికెట్లో నాకు ఏముంటుందంటే కాపు అని ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ అన్నీ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. కానీ మా సైడు కాపు అంటే రెడ్డి, రెడ్డి అంటే కాపు. వీళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వీళ్ళు కాపు అంటారు కదా,
వాళ్ళు మా సైడ్ మేము బలిజ అంటాం. కానీ ఈస్ట్ వెస్ట్కి వచ్చే లోపల వాళ్ళు కాపులు అంటారు. ఇప్పుడు నాయుళ్ళు అంటే అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్లో నాయుళ్ళు అంటే వాళ్ళు కాపులు. కానీ చిత్తూరుకు వచ్చే లోపల నాయుళ్ళు అంటే కమ్మోళ్ళు. మళ్ళీ అక్కడ శ్రీకాకుళం ఆ సైడ్కి వెళ్తే ఇప్పుడు నాయుళ్ళు అంటే కొప్పుల విలమ అని చెప్పేసి అది కూడా ఇందాక వేరే సోదరుడితో ఫోన్లో మాట్లాడుతుంటే ఆ అన్న చెప్పాడు. వాళ్ళు వెలమ కూడా కాదు, కొప్పుల వెలమ అని. నాయుళ్ళు అని వెలమాసి పెట్టుకుంటారు, చౌదరీస్ పెట్టుకుంటారు, అదేలేండి కమ్మవారు పెట్టుకుంటారు, అండ్ కాపులు పెట్టుకుంటారు. ఇంకా రెడ్డి అనేది మీరు చూస్తే రఘువీరారెడ్డి, ఆయన రెడ్డి కాదు, ఆయన యాదవ్, వాళ్ళు రెడ్లని పెట్టుకుంటారు. ఏంది క్యాస్ట్, ఎవరి క్యాస్ట్ ఏంది? మా సైడు ఇప్పుడు సారాయి రమేష్ నాయుడు ఉన్నాడు కదా, సీఎం రమేష్, ఆయన వెలమ అనుకుంటా నాకు తెలిసి. ఆ నాయుడు వేరు. మళ్ళీ ఇప్పుడు రావు అని ఉంటుంది, ఇంకా రావు అందరూ పెట్టుకుంటారు. పివి నరసింహారావు బ్రాహ్మణ్ రావు ఉంటుంది, ఎన్టీ రామారావు కమ్మవారు రావు ఉంటుంది, నాగేశ్వరరావు రావు, అట్లా ఎస్వి రంగారావు నాకు తెలిసి వారు కాపులు అనుకుంటా. సో ఇట్లా అందరూ పెట్టుకుంటారు రావు అని. ఇక రెడ్డి అని అందరూ పెట్టుకుంటున్నారు, నాయుడు అని అందరూ పెట్టుకుంటారు. ఇంక ఏది క్యాస్టు? ఇప్పుడు ఈయన ఇందాక 1990 అని చెప్పిన కాపు ఆయన ఉద్దేశం ప్రకారం ఈస్ట్ వెస్ట్ గోదావరి కాపు, మా రాయలసీమ కాపు కాదు. మా రాయలసీమలో కాపు అంటే రెడ్డిస్, మా సైడ్ బలిజలు ఉన్నారు. మరి ఆ యాక్చువల్ మా సైడ్ అనే బలిజల్ని ఈస్ట్ వెస్ట్లో ఏమంటారో నాకు తెలియదు. నాకు అంత డెప్త్లో ఆ నాలెడ్జ్ లేదు. నేను ఎప్పుడు దీని గురించి డిస్కషన్లు ఆర్గ్యుమెంట్స్ పోలేదు. లక్ష్మి చేసిన పని ఇంత ప్రకంపనలు సృష్టిస్తుంది చూడండి. కాపు లేకపోతే సంక్రాంతి లేదు. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, ఈయన చాలా తెలివిగా మాట్లాడాడు. కాపు లేకపోతే అని చెప్పేసి క్యాస్ట్ కాప పంట కాపు గురించి చెప్తున్నాడో చెప్పకుండా చెప్పేశాడు. కానీ కాపు కులస్తులకి సంబంధించింది కాదు సంక్రాంతి, అందరికీ సంబంధించిందని లాస్ట్లో స్టేట్మెంట్ మళ్ళీ అట్లా ఇచ్చేసి మధ్యలో అక్కడ స్పేస్ లేకపోయినా చిరంజీవి గారిని వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చి, ఏమో స్వామి, ఇంత కన్ఫ్యూజన్ ఎవరుకుండదు. మా సైడు అంటే నాకు చిన్నప్పుడు మా ఊరి సైడు ఈ మాట బాగా అనేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా అబద్ధం చెప్తేనో ఆడిన మాట తప్పితేనో, అరే నువ్వు కాపాడుగా కాదరా, కాపాడులాగా బిహేవ్ చేయరా అనేవాళ్ళు. ఎందుకు అనేవాళ్ళు నాకు తెలియదు, అది నాకు బాగా గుర్తు, నువ్వు కాపాడువే కాదా అని. అంటే ఎవరిని, మా రెడ్డి కమ్యూనిటీలోనే ఆ మాట అనేవాళ్ళు. సో మేము కాపులం. ఈయన అనేది మా గురించే కాదు, ఆయన అనేది వేరే కాపుల గురించి. మనకే క్లారిటీ లేదు. ఎప్పుడో కనిపెట్టిన పండగకు క్లారిటీ ఎవరిస్తారు చెప్పండి? అమ్మ లక్ష్మి ఎంత పనిచేసినావు తల్లి. హైలైట్ మాత్రం పిల్లలు స్కూలుకు పప్పాలు తీసుకొస్తే మా కమ్మ ఫ్రెండ్ పప్పాలు తెచ్చినారని ఎదురు చూసి మరీ తినేవాళ్ళంట. అది మాత్రం హైలైట్ లక్ష్మి. అంటే నాకు నిజంగా నేను ఇండియాలో చదివాను కదా, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇప్పటికీ నాకు మా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళ క్యాస్ట్ ఏందో చాలామంది నాకు తెలియదు. ఎందుకంటే నేను మన చిలంకూరులో సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఆ స్కూల్లో చదివానండి. అక్కడికి ఉద్యోగరీత్యా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు. అక్కడ పనిచేసేవాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఆఫీసర్స్ కానీ, వాళ్ళందరూ. సో వాళ్ళ పిల్లలంతా నా క్లాస్మేట్స్. అప్పట్లోనే నార్త్ ఇండియా నుంచి వచ్చి మా దగ్గరకు వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వైజాగ్ నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బెంగళూరు నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఫాదరో వాళ్ళ మదరో అక్కడ పనిచేసేవాళ్ళు. సో వాళ్ళు అక్కడ చదువుకున్నారు. సో నాకు 90% ఆఫ్ మా ఫ్రెండ్స్ వల్ల క్యాస్ట్ ఏందో నాకు తెలియదు. ఇంకా మరి లక్ష్మికి ఎవరు చెప్పారో, మా కమ్మ ఫ్రెండ్ పప్పాలు చేస్తున్నాడు, పప్పాలు వాళ్ళు మాత్రమే చేయగలరు, ఆ పప్పలు తినడానికి మేము రెడీగా ఉన్నాము, మా కమ్మ ఫ్రెండ్ తెచ్చిన పప్పలు తింటామని. కులాల పేరుతో మతాల పేరుతో సమాజాన్ని సంక నాకిపీయడానికి కొత్త జనరేషన్ వస్తుందండి. ఇది చాలా డేంజరస్. అందరూ గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండండి. నువ్వు రోజు కులం భజనో మతం భజనో చేస్తే ఎవరు కూడు పెట్టరు. భగవంతుడైనా ఏం చెప్తాడు, ఒరే కష్టపడి పని చేయరా,
పనికి మాలిన విషయాల్ని పక్కన పెట్టి కష్టపడి పని చేసుకో. కష్టపడి పని చేస్తే నువ్వు తినగలవు, నీ కుటుంబాన్ని పోషించగలవు అంటారు తప్పితే నా కులం గొప్పది, నా మతం గొప్పదని రోజు కొట్లాడుకుంటారు అనుకోండి, ఎవరు భోజనం పెట్టేది?